హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి విత్ హరీష్. ఇవాళ బెండకాయ పులుసు టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆ తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయాలి. నా దగ్గర ప్రజెంట్ కరివేపాకు లేదండి, అందుకే వేయలేదు, మీరు వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి, ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు కలిపెట్టుకోవాలండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం. తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్స్ శనగపిండి, శనగపిండి వేయడం వల్ల కూర చిక్కబడుతుందండి, అందుకే వేస్తున్నాను. తర్వాత మొత్తం కలిపెట్టుకొని రుచికి సరిపడా కారం, అలాగే సాల్ట్. నేను స్పైసీ కోసం కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం. ఆ తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా కలిపెట్టుకుందాం. ఆ తర్వాత మూత పెట్టి మళ్ళీ 3 నిమిషాల తర్వాత మళ్ళీ కలిపెట్టుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిన్న చింతపండు చాలు. మరి ఎక్కువగా పులుపు ఎక్కువ ఉండకూడదు అనుకుంటే తక్కువ వేసుకోండి. ఆ తర్వాత కలిపెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకొని, ఓకే చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, చిక్కబడింది. సింపుల్గా అయిపోయే బెండకాయ పులుసు రెడీ. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.